హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను వెల్కమ్ టు పైథాన్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు వెల్కమ్ టు పైథాన్ అనే వర్డ్ మనకి టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? పైథాన్ అనేది ఒక వర్డ్. ఇప్పుడు టోటల్ గా ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా ఏదైనా సరే మనం ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ లో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఓకే, అది ప్రోగ్రామ్. ఓకే, చేద్దాం. స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, అది ఎంటర్ ఏ సెంటెన్స్ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ని స్ప్లిట్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా, స్ప్లిట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి స్పేస్ కి మధ్యలో ఉన్న వర్డ్ ని అది కౌంట్ చేస్తుంది, అంటే సపరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను వెల్కమ్ పైథాన్ అని తీసుకున్నాను అనుకోండి. వెల్కమ్ పైథాన్ అని తీసుకుంటే అది ఏమవుతుంది అంటే వెల్కమ్ ని ఒక వర్డ్ లాగా తీసుకుంటుంది, పైథాన్ అనేది ఇంకొక వర్డ్ లాగా తీసుకుంటుంది. ఓకే, వాటి రెండింటి మధ్యలో ఒక కామా అనేది పెట్టుకొని అది ఈచ్ వర్డ్ ని కౌంట్ చేసుకుంటుంది. అది ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. ఓకే, మనం వర్డ్స్ ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి నేను వర్డ్స్ అనేది వేరియబుల్ గా తీసుకుంటున్నాను. దీనికి నేను స్ప్లిట్ మెథడ్ ని అప్లై చేస్తున్నాను. ఓకే, స్ప్లిట్ మెథడ్ ని అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మీరు తీసుకునే స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కౌంట్ వర్డ్స్ అనే వేరియబుల్ తీసుకుందాం, ఎందుకంటే అందులో ఎన్ని వర్డ్స్ ఉంటాయి అనేది కౌంట్ చేయాలి కాబట్టి నేను కౌంట్ వర్డ్స్ అనే వేరియబుల్ లో లెన్ ఆఫ్ వర్డ్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, లెన్ ఆఫ్ వర్డ్స్ అని తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనం తీసుకునే స్ట్రింగ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది లెన్ అనే మెథడ్ ని తీసుకొని ఇది కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రింట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ స్ట్రింగ్. ఓకే, నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ స్ట్రింగ్ అని ఒక సెంటెన్స్ తీసుకున్నాము. ఇందులో మనం కౌంట్ వర్డ్స్ అనేది పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. నేను వెల్కమ్ పైథాన్ అనే ఇస్తున్నాను, వెల్కమ్ టు పైథాన్ అనే ఇస్తున్నాను. ఓకే, ఇందులో టోటల్ గా మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని? 3 అనేది ప్రింట్ అయిందా లేదా? అదే విధంగా మీరు ఎన్ని వర్డ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, కాకపోతే మధ్యలో మీరు అది స్పేస్ అనేది కౌంట్ గా తీసుకుంటుంది. ఓకేనా, మీరు ఈ విధంగా ఎన్ని వర్డ్స్ అయినా తీసుకొని అది స్పేస్ అనేది కౌంట్ గా తీసుకుంటుంది. నేను ఇక్కడ 7 వర్డ్స్ ఇచ్చాను, 7 అనేది కౌంట్ చేసుకుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇది సింపుల్ గా 4 లైన్స్ ప్రోగ్రామే కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.